హలో అందరికి, వెల్కమ్ టు జర్నీ విత్ హాసిని. సో ఇవాళ మేము ఈ నైట్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లైక్ ప్రెసెంట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. లైక్ ఎందుకు ఏంటి అనేది మీకు వీడియో వెళ్తుంటే తెలుస్తుంది. యాక్చువల్గా రేపు ఉంది ఒక చిన్న అకేషన్. సో అదేంటో మీకు చూస్తుంటే తెలుస్తుంది. వ్లాగ్లో పెడతా, బట్ చూస్తుంటే తెలుస్తుంది. సో దానికోసం మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అంతేనా ఓకే? సో ఫైనల్లీ అయితే వచ్చేసాం. ఓ మేడం, బొట్టు పెడతాను. మెల్లిగా. అయ్యో, సో అందరం అయితే తిన్నాం అన్నమాట. సో యాక్చువల్గా అందరూ బెడ్ ఎక్కేసారు, పడుకున్నారు. అంటే పడుకోలే, ఇంకా పడుకోబోతున్నారు. లైక్ అంతా సెటప్ చేసిండ్రు, చూపిస్తాం మీకు. సో అందరైతే ఇట్లా సెటప్ చేసేసుకున్నారు. బయట మాత్రం ఫుల్ చల్ల ఉంది. అసలు ఎంత బాగుందో బయట చల్ల. అంటే మీరు మిడ్ నైట్ చూడండి, మొత్తం స్నో పడ్డట్టే, మొత్తం ఇట్లా ఫాగ్ తోటి ఉంటది. ఇప్పుడే కొంచెం 9:30, 10 కూడా కాలేగా టైం ఉంది. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఇట్లా మిస్ట్ లాగా అట్లుందనమాట. సో చాలా చల్లగా ఉంది. సో అందరం పడుకోవడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. సో అదన్నమాట. ఇంకా మీకు అకేషన్ చెప్పలేదు, వ్లాగ్ ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఇప్పుడైతే మేము పడుకుంటాం. మార్నింగ్ అకేషన్ ఏంటో చూడండి. బాయ్. అసలు ఎంత బాగుంది చూడండి. మార్నింగ్ ఇంకా సన్ రైజ్ కాలేదు, ఇప్పుడు అవుతుంది. సన్ ఇప్పుడే కింద ఉంది, ఇంకా అదే సన్ రైజ్ అవ్వలేదు. ఆ చెట్టు కింద కింద కాలు పెట్టేస్తలేదు. నల్లొస్తున్నట్టుందిగా చిన్నగా. మల్లెపూలు చంపుతుంది మా మమ్మీ. ఈ పుట్టలు చూసి భయపడుతుంది, నన్ను తోడేసుకొని వచ్చింది. సరేలే ఈ వ్లాగ్ తీద్దామన్నట్టు తీస్తున్నా. ఈ వాటర్ ఏంటని చూస్తున్నారా? మోటార్ వేసింది, నిండిపోయింది, పోతూనే ఉన్నాయి. బంద్ చేసిన ఇంకా పోతున్నాయి. ఒకసారి చూద్దాం అసలు మీద ఎంతగానం. ఎంత చూడండి అసలు, అది అసలు ఎంత నిండిందో. అన్నా ఇదంతా ఇప్పుడు ఇదంతా పోతే. మా తాతయ్య లేరు, మా తాతయ్య వస్తే తిట్లు స్టార్ట్ అవుతాయి. వాటరే ఉండవు, మీరు వచ్చి వాటర్ పోగొడుతున్నారు అని అంటారు. ఇవేమంటారు, కూరాడా? సో కూరాడు పెడుతున్నారు. మీకు ఇంకా అకేషన్ చెప్పలేదు కదా. సో చూడండి, ఇంకా ఉంది టైం. పెట్టినాక ఐడియా
అంటే ఎప్పుడు ఎంత ఉన్నా అంతే పెట్టుకుంటారట కదా వాళ్ళు. అట్లా ఉంటుంది. మనం ఇప్పుడు దొడ్డం తీయరాదు. అమ్మ 5 తులాలు పెట్టినామంటుంది. మనకు తెలియదు. 13 అంటే 3 గ్రాములు. సో మీకు ఇప్పుడు అకేషన్ అర్థమయ్యే ఉంటుంది. సో మా అమ్మమ్మకి ఉంగరాలు చేంజ్ చేస్తున్నారనమాట. సో దానికోసం మేము అందరం వచ్చాము. అండ్ ఇప్పుడు లైక్ ఊర్లో కొంతమందిని పిలుద్దామని వెళ్తున్నాం అక్కడికి. మమ్మీ, నేను, తాతయ్య, లౌక్య కూడా వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను ఇంకా స్నానమే చేయలేదు. స్నానం చేయడానికి కొంచెం చల్లగా ఉంది బాగా. సో స్నానం చేయాలి. స్నానం చేసి కొంచెం అంటే ఇప్పుడే చేంజ్ చేయించుకోవడానికి ఇచ్చిండ్రు వెళ్ళడానికి. సో వచ్చేలోపు స్నానం చేస్తామని అన్నాం. స్నానంగా చేయలే. ఎంతసేపు వెళ్దామా? సో గైస్ మా ఊరంతా ఖాళీగా ఉంది. మార్నింగే ఇవాళ పండ్లకు పాలిపోయింది. చెట్టు చూడండి గాయస్ ఎంత చిన్నగా ఉందో. దానికి ఎన్ని కాయలు చూడండి. ఇవన్నీ కాయలు. చిన్న చెట్టే గైస్. ఇంకా అవి ఏమైంది లేరా? సో ఫైనల్లీ కొంతమందిని అయితే పిలిచేసాం. అంటే తెలిసిన వాళ్ళని. ఎట్లా ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి, లేకపోతే కోటింగ్ పడుతుంది. సో రెడీ అయినాక కలుద్దాం. బాయ్ బాయ్. లంచా టిఫిన్ ఇది? ఓకే, టిఫిన్ ప్రిపేర్ అవుతుంది. టమాటా ఆలుగడ్డ షోర్వా, పూరి. ఓకే, పూరి ఇంకా టమాటా ఆలుగడ్డ షోర్వా అంట. టైం 10 అవుతుంది. ఇంకా కూరగాయలు. నెక్స్ట్ అందరూ ఉన్నప్పుడు లేట్ అయ్యింది. బాగున్నదా? ఎంతసేపు? దాని 5 టైమ్స్, దీని 5 టైమ్స్. ఏమైంది? తెలుసా? అంత టీ పెట్టినాం. నువ్వు తీసుకో ప్లేట్. లౌకి ఏం చేస్తాను? అదేంది అది? ఇట్స్ మై కుకింగ్. తింటావా? చికెన్ కర్రీ. చికెన్ ముక్కలేవి? కరివేపాకు అంటే ఇందులో నాకు చికెన్ ముక్కలు తిను.
మీరు నా హాయ్ గైస్, మీరు నా చికెన్ చేసేది మీరు చూడలేదు, లెక్క చూసింది బట్ వీడియో తీయలేదు. కానీ డిఫరెంట్ స్టైల్లో ఉంది చికెన్ కర్రీ. సో నెక్స్ట్ ఒకసారి వచ్చినప్పుడు చూపిస్తాను. సపరేట్ వ్లాగ్, కుకింగ్ కాకుండా బొమ్మ కుకింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు, సపరేట్ వ్లాగ్. ఓకేనా? డన్. ఫైనల్లీ లంచ్ అయితే అయిపోయింది. లైక్ బగారా రైస్ ఇంకా ఆలు టమాటా షోర్వా చేశారు. సో అది తినేసామన్నమాట. లైక్ ఈ అకేషన్ అంటే చిన్న ఫంక్షన్ ఉంది అని వచ్చాము. అమ్మమ్మకి ఉంగరాలు చేంజ్ చేయడం, ఒక డే స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు వచ్చేసాం మళ్ళీ. లైక్ అత్తమ్మ వాళ్ళు లీవ్ పెట్టారు. సో 4:30కి బస్సు ఉందంట. సో 4:30 బస్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ 6 o'clock అంట బస్సు. సో మళ్ళీ ఆ టైం అంటే చల్లగా అయిపోతుంది, చాలా చల్లగా ఉంది అసలు. అందుకే ఎండకి తిరుగుతున్నా నేను. సో అదన్నమాట. సో నేను బస్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా, బస్సు ఎక్కడ యాక్చువల్గా ఎట్లా వస్తుంది అని. సో అందరం వెళ్తున్నాం అన్నమాట. ఇవాళ ఓకే మేడం, నా బ్యాగ్ తీసుకున్నాను. స్కూల్కి వెళ్ళిపోతాను బ్యాగ్. హలో గాయ్స్, సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. సో ఇలా చాలా టైర్డ్ అయిపోయినాం. అసలు నైట్ నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ అయింది కదా, సో నిద్ర పట్టలేదు. సో ఫుల్ నిద్ర వస్తుంది. ఏదో కొంచెం తినేసి పడుకోవాలి, అంతేనా? కానీ నేను ఈరోజు యాబ్సెంట్ అయినా కాబట్టి ఈరోజు రాసే వర్క్స్ ఉన్నాయి నాకు, సో రాసుకుంటున్నా. ఓకే దెన్ ఏమైనా చెప్తా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆఫ్ Journey with Hasini. So bye. See you in next video.